Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ఎస్ఐఆర్ ఫారం ఫిలప్ పైన చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను గతంలో చేసిన వీడియోని చూసి చాలామంది ఆ వీడియో కింద కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఎస్ఐఆర్, ఎందుకు 2002 ఓట్ల లిస్టుతోనే పోలుస్తున్నారనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2002లో గతంలో ఎస్ఐఆర్ జరిగింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అంటే 2026లో ఎస్ఐఆర్ జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ జరిగేటప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా స్పష్టంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2002లో ఉన్న మీ ఓటర్ లిస్టుని 2025 ఓటర్ లిస్టుతో బ్యాలెన్స్ చేస్తున్నారు. సింపుల్ లాజిక్. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2002లో అప్పుడు ఏదైతే ఓటర్ లిస్ట్ ఉందో ఎస్ఐఆర్ చేసిన తర్వాత ఆ ఓటర్ లిస్టుని మీ గ్రామాంది కావచ్చు, మీ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఓటర్ లిస్టుని 2025 ఓటర్ లిస్టుతో బ్యాలెన్స్ చేస్తున్నారు, సరి చూస్తున్నారు. ఈ సరి చూడడంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను ఖచ్చితంగా మనం పాటించాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే 2002 ఓటర్ లిస్టులో పేరు ఉన్న వాళ్ళతో 2002 తర్వాత ఓట్లు వచ్చిన వాళ్ళు, అంటే 2025 నాటికి మనకు రకరకాల సంవత్సరాల్లో ఓట్లు రావచ్చు. ఒకరికి 2004 రావచ్చు, 2006లో రావచ్చు, 2007లో రావచ్చు, 12, 14 ఇట్లా 25 వరకు ఓట్లు వచ్చిన వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి, సరితూల్చాలి, బంధుత్వాన్ని తేల్చాలి అనే విషయం ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఆ బంధుత్వాన్ని తేల్చే క్రమంలో మొదటి ప్రశ్న ఏంటంటే 2002లో ఓటున్న వాళ్ళు ఏం చేయాలి, 2002లో ఓటు లేని వాళ్ళు ఏం చేయాలి అనేదే ఇప్పుడున్న ఎస్ఐఆర్ పత్రంలో ప్రత్యేకంగా నింపాల్సిన అవసరం ఉంది. ఈ విషయం అంతా మీరు పాత వీడియోలో చూసుంటారు, నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఒకసారి మళ్ళీ ఆ వీడియోకి పోతే మీకు 2002లో ఓటు ఉంటే ఏం చేయాలి, 2002లో ఓటు లేకపోతే ఏం చేయాలి అనే ప్రశ్నకి మీకు సమాధానం వస్తుంది. అయితే ఆ వీడియో కింద కొందరు కొన్ని ప్రశ్నలు రాశారు కామెంట్స్లో. మీరు మళ్ళీ ఈ వీడియో కింద కూడా మీ అనుమానాలు ఏమంటే రాయండి, నేను ఎన్నికల అధికారితో మాట్లాడి మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రశ్నల్లో అత్యంత ముఖ్యమైన ఏంటంటే చాలామందికి ఒక భయం ఉంది, ఓటు పోతుందా అని. కొత్త కోడలకు ఎస్ఐఆర్ తలనొప్పి అని గతంలో విషయం చెప్పాను. కొత్త కోడలకు ఎందుకు ఎస్ఐఆర్ తలనొప్పి అంటే వాళ్ళు పుట్టింట్లో ఒక ఇంటి పేరుతో ఉంటారు, అత్తగారింటికి వచ్చినప్పుడు ఒక ఇంటి పేరుతో ఉంటారు. 2002కు రెండప్పుడు వాళ్ళు 17 ఏళ్ళు 16 ఏళ్ళు ఉండొచ్చు కొందరు. అంటే చాలా సింపుల్గా అందరూ గుర్తుపెట్టుకొని, ఎవరికి అంటే 42 ఏళ్ల కంటే వయస్సు లోపున్న వాళ్ళకి 2002లో ఓటు ఉండే ఛాన్స్ లేదు. 42 ఇయర్స్ ఏజ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి 2002లో ఓటు ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి వీళ్ళందరికీ ఈ 42 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటాం కదా. సో 2002 ఓట్లు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటాం కాబట్టి వాళ్ళు అందులో కొత్త కోడళ్ళు కూడా వస్తారు. సింపుల్గా ఈ కొత్త కోడళ్ళు వచ్చినప్పుడు అంటే పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని పద్ధతులను పాటించాలి. మీకు ఆల్రెడీ చాలాసార్లు పోయిన వీడియోలో చెప్పాను కొత్త కోడలు ఏం చేయాలని. చాలా సింపుల్గా మళ్ళీ ఆ ఫామ్ని 3 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఈ ఫారంలో 3 విభాగాలు ఉంటాయి. ఎస్ఐఆర్ ఫారంలో ఈ 3 విభాగాల్లో 2002లో ఓటు ఉంటే విభాగం 1లో మీ వివరాలని నమోదు చేయాలి. 2002లో ఓటు ఉంటే 2002లో మీకు ఓటు ఉంటే విభాగం 1లో మీ వివరాలు నమోదు చేయాలి. 2002లో ఓటు లేకపోతే విభాగం 2లో ఓటు లేకపోతే విభాగం 2లో మీ వివరాలని నమోదు చేయాలి. 2001లో వివరాలు నమోదు చేసినా 2002లో వివరాలు నమోదు చేసినా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 3వ భాగంలో కామన్గా అందరూ తమ వివరాలను నమోదు చేయాలి. చాలామంది అడిగిన ప్రశ్నలకి ఈ ఫారం ఆధారంగా నేను సమాధానం చెప్తాను. మీరు ఒకసారి ఆ సమాధానం వినే ప్రయత్నం చేయండి. ఇందులో నాకు పంపించిన ప్రశ్నల్లో 2002లో తల్లిదండ్రులకు ఓటు ఉండేది, కానీ ఇప్పుడు వారు చనిపోయారు, వారి ఓటర్ కార్డులు ప్రస్తుతం లేవు, వాటిని ఎలా తెలుసుకోవాలి? చాలా క్లియర్ బ్రదర్. మీ పోలింగ్ బూత్లో 2002లో ఎస్ఐఆర్ అయింది కాబట్టి ఆ రోజు 2002లో ఓటర్ లిస్టు ఉంది ఆల్రెడీ. ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్ట్ ఇచ్చింది. మీ బిఎల్ఓని అడిగితే మీకు ఆ ఓటర్ లిస్ట్ ఇస్తారు. లేకపోతే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే, ఓటర్ ఐడి వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు ఆ లిస్టు దొరుకుతుంది. ఆ లిస్టులో కంపల్సరీ మీ తల్లిదండ్రి ఓటరు ఐడి, సీరియల్ నెంబరు అన్నీ ఉంటాయి. నియోజకవర్గం సీరియల్ నెంబర్ ఉంటుంది. మీకు ఒకవేళ 2002లో ఓటు లేదనుకోండి, విభాగం 2లో మీరు నింపండి మీ వివరాల్ని. బంధువు పేరు దగ్గర మీ నాన్నగారి పేరు లేదా తల్లిగారి పేరు కీర్తిశేషులు అని రాయండి.
లేదంటే ఇప్పటికీ బతికున్న వాళ్ళు మీ తాతనో నాన్నమ్మో ఒకవేళ ఉన్నారనుకోండి వాళ్ళ పేరు రాయండి. లేకపోతే కీర్తిశేషులని మీ నాన్నగారు తల్లిగారు ఇద్దరు ఒకవేళ పరమపదించి ఉంటే వాళ్ళ పేర్లు రాయండి. ఆ బంధుత్వానికి సంబంధించిన వివరాలు రాయండి. ఆ లిస్టులో వాళ్ళ పేరు కంపల్సరీ ఉంటుంది, లేదనేది ఏమీ లేదు. ఆ వివరాలు రాస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ 2002లో ఓటు లేకపోతే, రెండో ప్రశ్న, 2002లో ఓటు ఉంది కానీ ఇప్పుడు ఆ ఓటు ట్రేస్ కావడం లేదు, అలాగే తల్లిదండ్రులు తాతల వివరాలు కూడా లభించడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదు, చాలా క్లియర్గా 2002లో మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ పోలింగ్ బూత్లో పరిధిలో ఓటు వేశారు, ఏ పోలింగ్ బూత్ పరిధిలో మీ ఓటు నమోదయ్యింది, ఓటు ఉంది కానీ అన్నారు కాబట్టి ఆ పోలింగ్ బూత్కి వెళ్తే ఖచ్చితంగా మీ ఓటు వివరాలు, మీ కుటుంబంలో ఎవరో ఒకరి ఓటు వివరాలు దొరుకుతాయి. దాని ఆధారంగా చేసుకొని మీరు ఎస్ఐఆర్ ఫారం నింపొచ్చు చాలా స్పష్టంగా. మూడో ప్రశ్న, 2002 నాటికి ఓటు హక్కు లేనివారు లేదా 2009 తర్వాత ఓటు నమోదు చేసుకున్న వారు ఫారంలో ఏ బాక్సులో వివరాలు నమోదు చేయాలి? చాలా క్లియర్, మీకు మళ్ళీ చెప్పాను, ఇక్కడ నేను చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. 2002లో నాటికి ఓటు హక్కు లేనివారు 2009 తర్వాత ఓటు నమోదు చేసుకున్నవారు ఎందులో ఫిల్ చేయాలంటే విభాగం 2, విభాగం 3లో మీ వివరాలు నమోదు చేయాలి. 2002లో మీకు ఓటు లేనట్టే. 2002 తర్వాత మీకు ఎప్పుడు ఓటు వచ్చినా మీరు విభాగం 2లోనే వివరాలు రాయాలి. ఆ తర్వాత విభాగం 3లో అన్ని వివరాలని నమోదు చేయాల్సి ఉంటుంది. నాలుగో ప్రశ్న, 2002లో కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరూ లేనివారు ఉద్యోగరీత్యా వచ్చి అక్కడ ఓటు తీసుకున్న వారు ఫారంలో బంధువుల వివరాల స్థానంలో ఏం రాయాలి? ఏం టెన్షన్ లేదు కాక, ఒక్కసారి మీరు ఆడికి వెళ్ళండి. మీరు ఆ ఓటర్ ఫామ్ మీకు ఇచ్చిన ఫారం చూస్తే అందులో వివరాలు చాలా క్లియర్గా ఉంటాయి. అందులో ఏముందంటే ఇక్కడ బంధువు, అందుకంటే ఇక్కడ బంధువు ప్లేస్లో సంరక్షకుడు కూడా అని రాసి ఉంది. బంధువుల ప్లేస్లో సంరక్షకుడు అని కూడా రాసింది. చాలా చోట్ల మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ కానీ ఎక్కడైనా సంరక్షకుడు అని చాలా క్లియర్గా రాసింది. బంధువు లేదా సంరక్షకుడు అని రాసింది. మీరు గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలని రాస్తే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఆ తర్వాత మీకు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ జూలై 24 తర్వాత బిఎల్ఓ మీకు ఏమైనా నోటీస్ ఇచ్చి మీ వివరాలని ధ్రువపరచండి అని చెప్తే వాళ్ళు అడిగిన పత్రాలు ఇచ్చి 24 తర్వాత మీకు నోటీస్ ఇస్తే అప్పుడు మీరు వివరాలని చెప్పితే సరిపోదు. మౌఖికంగా వాళ్ళు సాటిస్ఫై చేసినా సరే, వాళ్ళు అడిగిన ఫారాల పైన డిక్లరేషన్ ఇచ్చినా సరే బ్యాలెన్స్ అయిపోతుంది. ఇదిగా ఐదో ప్రశ్న, 2002లో భర్తకు ఓటు ఉండి భార్యకు ఓటు లేకపోతే భర్త వివరాలు నింపవచ్చా లేదా భార్య తరఫు తల్లిదండ్రుల వివరాలు నింపాలా? చాలా క్లియర్, మళ్ళీ చెప్తున్నా, కొత్త కోడల సమస్య ఇదే. కొత్త కోడల సమస్య నేను ఒక వీడియో చేశాను, మీరు చూడొచ్చు. కొత్త కోడలకు సమస్య వచ్చిందని. భర్తకు ఓటు ఉండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ భర్తకి ఓటు ఉంది కానీ మీకు ఓటు లేదు అనుకోండి ఒకవేళ, లేదా మీ భార్యకు ఓటు లేదు మీకు ఓటు ఉంది అనుకోండి, మీరు చాలా క్లియర్గా ఇందులో మీ భార్య వివరాలు మాత్రమే రాయాలి. విభాగం 2లో మీ భార్య తల్లిదండ్రుల వివరాలు రాయాలి. ఆమె ఏ ఊర్లో పుట్టింది, వాళ్ళ నాన్నగారి పేరేంటి, వాళ్ళ నాన్నగారికి 2002 ఎన్నికల లిస్టులో వాళ్ళ ఊర్లో ఉన్న ఏదైతే ఓటర్ లిస్టులో పేరేముంది, సీరియల్ నెంబర్ ఏముంది, ఏ శాసనసభ నియోజకవర్గం, ఏ పోలింగ్ బూత్, క్రమ సంఖ్య ఎంత, ఈ వివరాల్ని విభాగం 2లో నింపండి. అలాగే కింద 3వ భాగంలో కూడా ఆమె వివరాల్ని అడిగే ఉన్నాయి చాలా క్లియర్గా. 3వ భాగంలో కూడా ఆమె వివరాల్ని నింపండి. ఇందులో 3వ భాగంలో ఏమడుగుతారంటే ఒకవేళ మీ భార్య గారి పుట్టిన తేదీ, తర్వాత ఆమె ఆధార్ నెంబరు, ఆమె మొబైల్ నెంబరు, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, తండ్రి పేరు రాయండి. లేదంటే ఆమెకు గార్డియన్ ఉంటే ఆ టైంలో గార్డియన్ పేరు రాయండి. అట్లాగే తండ్రి లేదా సంరక్షకుడి ఓటో గుర్తింపు కార్డు నెంబరు. ఒకవేళ అప్పుడు ఎపిక్ నెంబరు 2002 ఎపిక్ నెంబర్లకి ఇప్పుడున్న ఎపిక్ నెంబర్లకి చాలా తేడా ఉంది, మారాయి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పేరు రాయండి. అట్లాగే తల్లి పేరు రాయండి. అట్లాగే తల్లి ఓటర్ గుర్తింపు ఎపిక్ నెంబర్ రాయండి. జీవిత భాగస్వామి పేరు అని ఉంటుంది కింద చాలా క్లియర్గా. అప్పుడు ఒకవేళ మీ భర్తకు ఓటు ఉంటే భర్త పేరు రాయండి, లేదా మీ భార్యకు 2002లో ఓటు ఉంటే ఇక్కడ వాళ్ళ పేర్లు అండి మీ జీవిత భాగస్వామి పేరు రాయండి. చాలా క్లియర్గా ఇక్కడ మీ లింక్ తేలిపోతుంది. సో టెన్షన్ పడాల్సిన పని లేదు. అంటే మీ భర్త ఓటు ఉందనుకోండి, ఇక్కడ భార్యకు ఓటు నమోదు చేస్తున్నాం కాబట్టి విభాగం 2లో రాస్తాం, తర్వాత విభాగం 3లో వివరాలు రాస్తే సరిపోతుంది, టెన్షన్ లేదు. ఇంకో ప్రశ్న, వివాహమైన మహిళలు పుట్టింటి అడ్రస్ పెడితే ఓటు మళ్ళీ పుట్టింటికే మారుతుందా లేక అత్తగారింటి అడ్రస్ ఇవ్వాలా? సెకండ్ బ్లాక్లో తల్లిదండ్రుల ఓటర్ ఐడి లేకపోతే భర్త ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వచ్చా? ఛాన్సే లేదు, భర్త ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వడానికి అవకాశమే లేదు. ఓకేనా? ఎందుకంటే మీ తల్లిదండ్రి ఓటర్ ఐడి
లేకపోయినా ఏం పర్వాలేదు. మీ తల్లిదండ్రికి 2002లో ఓటు ఉండి ఆ ఓటుకు ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది ఓటర్ లిస్టులో, ఆ సీరియల్ నెంబర్ ఉంటే సరిపోతుంది, టెన్షన్ పడాల్సిన పని లేదు. వివాహమైన మహిళలు పుట్టింటి అడ్రస్కి వెళ్ళి అడ్రస్ పెడితే మళ్ళీ పుట్టింటికే మారుతుందా? మారదమ్మా. ఇప్పుడు మీ భర్త గారితో మీరు కలిసి ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడికే వస్తుంది. మీరు 2002లో నివాసం ఉన్న ప్రాంతాన్ని ఇక్కడ విభాగం 2లో ఉన్న ఈ వివరాలు ధృవీకరిస్తాయి. మీరు మీ భర్త గారితో ఉన్న వివరాలని ఇక్కడ విభాగం 3లో ఉన్న ఈ ప్రాంతం విభాగం 3 ధృవీకరిస్తుంది. చాలా క్లియర్. మీరు మీ పుట్టింటి వారి మీరు 2002లో మీ పుట్టింట్లో ఉన్న వివరాలని విభాగం 2 ధృవీకరిస్తుంది. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత భర్త గారి దగ్గరికి వచ్చిన వివరాలని విభాగం 3 ధృవీకరిస్తుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు. మరో ప్రశ్న, 2002లో ఫాదర్ ఓటర్ ఐడి నెంబర్ వేరే ఉంది, ఇప్పుడు మరో నెంబర్ అప్డేట్ అయ్యింది, మరి ఫారంలో పాత నెంబర్ వేయాలా కొత్త నెంబర్ వేయాలా? చాలా క్లియర్ బ్రదర్. ఎవరు రాశారో మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకి చాలామంది సమాధానాలు తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను చాలా క్లియర్ చెప్తున్నా. మీకు 2002లో ఏదైనా భాగం, మొదటి భాగం కావచ్చు, రెండో భాగం కావచ్చు, మూడో భాగంగా కావచ్చు, 2002లో ఏ వివరాలైతే ఉన్నాయో ఎపిక్ నెంబర్లు చేంజ్ అయ్యాయి. చాలా క్లియర్గా చెప్తున్నాం. 2002 ఓటర్ లిస్టులో ఉన్న ఎపిక్ నెంబర్స్ వేరు, ఇప్పుడు 2025లో ఉన్న ఓటర్లు ఎపిక్ నెంబర్ వేరున్నాయి. చాలా క్లియర్. ఓకే, సో ఎపిక్ నెంబర్లు చేంజ్ అయినాయి. మీరు 2002 వివరాలు నింపుతున్నారు కాబట్టి 2002 వివరాలను మాత్రమే నమోదు చేయాలి. తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఒక సమస్య ఉంది. ఈ వీడియో చివరిలో చెప్తా. తెలంగాణలో ఉండే వాళ్ళకి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు వీడియో చెప్తా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఆ టెన్షన్ లేదు. తెలంగాణలో ఉన్న వారికి ఒక సమస్య ఉంది. ఈ వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్తా. అదేంటనేది లాస్ట్లో ఉండండి. కానీ మీరు వివరాలని 2002 రికార్డు ప్రకారమే రాయండి. అయితే ఇక్కడ తెలంగాణ విషయం కూడా చెప్పేస్తా వినండి. ఒకవేళ 2002లో ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు, మరి రాష్ట్రం అని అడిగినప్పుడు ఏం చేయాలి? ఈ 3 బ్లాక్లలో రాష్ట్రం ఉంటుంది, 3 విభాగాల్లో. అప్పుడు జిల్లాని మీరు 2002లో ఉన్న జిల్లా పేరు రాయండి. ఉదాహరణకి నాది 2002లో నల్లగొండ జిల్లా, కానీ 2024-25కి వచ్చేసరికి యాదాద్రి భువనగిరి జిల్లా. అప్పుడు నేనేం రాయాలంటే, నేను మొదటి భాగంలో ఫిల్ చేశాను, నాకు ఓటు ఉంది, లేదంటే రెండో భాగంలో ఫిల్ చేసిన అంతే. 2002 భాగంలో మా నాన్న పేరు రాసిన, రాష్ట్రం అప్పుడు తెలంగాణ రాయండి, రాష్ట్రం ఇప్పుడు రాష్ట్రం తెలంగాణనే రాయండి, అప్పుడు 2002 వివరాలు అయినప్పటికీ కూడా. కానీ జిల్లా విషయంలో మాత్రం చాలా స్పష్టంగా 2002లో ఉన్న జిల్లా పేరే రాయండి. ఇప్పుడు నా నల్గొండ అని చెప్పాను కదా, నేను వివరాల్లో 2002 వివరాలు రాసేటప్పుడు నేను ఏం చేస్తానంటే అన్ని వివరాలు నమోదు చేసి నా అడ్రస్ని యాదాద్రి భువనగిరి జిల్లా అని రాయొద్దు, నేను నల్గొండ జిల్లా అని రాయాలి. 2000 రాష్ట్రం మాత్రం తెలంగాణ రాయాలి. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ చాలామందికి రావచ్చు. ఈ డౌట్ని మీ బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఈ డౌట్ని తీర్చుకోండి. ఓకే, 2002లో ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది అనుకుంటున్నాం. ఫాదర్ ఓటర్ ఐడి నెంబర్ పైన వేరే ఎపిక్ నెంబర్ ఉంది, ఇప్పుడు ఎపిక్ నెంబర్. ఏం టెన్షన్ లేదు భయ్యా. 2002లో ఏ ఎపిక్ నెంబర్ ఉందో అదే నెంబర్ రాయండి. క్లియర్. 2002లో ఓటు ఉంది కానీ ఎపిక్ నెంబర్ లేకపోతే ఆ కాలం ఎలా పూర్తి చేయాలి? టెన్షన్ పడకండి, వదిలేయండి. చాలామందికి ఎపిక్ నెంబర్లు ఇవ్వలే. 2002లో చాలామందికి ఎపిక్ నెంబర్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని టెన్షన్ పడాల్సిన పని లేదు, మీరు వదిలేయండి. ఆ కాలం బిఎల్ఓ మీకు తగిన ఆన్సర్ ఇస్తారు. సీరియల్ నెంబర్ని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇంకో ప్రశ్న, 2002 ఓటర్ లిస్టులో నా పేరు ఉంది కానీ నాన్న పేరు తప్పుగా పడింది, ఇప్పుడు ఫారంలో అప్పుడున్న తప్పు పేరు రాయాలా లేక ఇప్పుడున్న సరైన పేరు రాయాలా? గుర్తుపెట్టుకోండి, కరెక్షన్స్ చాలా చోట్ల ఉంటాయి. 2002లో మీ నాన్న పేరు ఏదైతే ఉందో అదే పేరు రాయండి. రాసిన తర్వాత బిఎల్ఓ దగ్గరికి వెళ్తే నేమ్ కరెక్షన్కి సంబంధించిన ఒక డిక్లరేషన్ ఫారం ఇస్తున్నారు వాళ్ళు. నేను పోయినప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళు చెప్పారు ఆ పేరు పెట్టేయండి. మీకు ఎట్లాగో నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చినప్పుడు ఆ తప్పును కూడా కవర్ చేసే అవకాశం ఉంది. బిఎల్ఓ దగ్గరికి వెళ్తే మీకు పూర్తి సహాయాన్ని అందజేయగలుగుతారు, టెన్షన్ ఏం లేదు. 2002లో ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేరుతోనే ఫారం నింపండి. బిఎల్ఓ దగ్గరికి వెళ్తే మీకు డిక్లరేషన్ ఫారం కూడా, అంటే జూలై 24 తర్వాత నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇంకో ప్రశ్న, 2002లో భార్య పేరు తప్పుగా ప్రింట్ అయింది, అప్పటి ఓటర్ ఐడి మాత్రమే ఉంది, ఇప్పుడు దాన్ని ఎలా సరి చేసుకోవాలి? అప్పుడు ఓటర్ ఐడి ఉంటే ఓటర్ లిస్ట్లో పేరు అయితే 2002 ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఉంటుంది. మీరు ఆ 2002లో ఏ వివరాలని ఆ వివరాలని ఫిలప్ చేయండి. ఇక్కడ నేను ఫారం నింపవన్న పద్ధతి ప్రకారం చేసి
మీ పేరు తప్పుపడ్డ వివరాలని అక్కడ అదనపు అవకాశం ఉంది. అది 24 తర్వాత ఆటోమేటిక్గా మిమ్మల్ని బిఎల్ఓ సంప్రదిస్తారు. అప్పుడు దానికి తగిన పరిష్కారం చెప్తారు. ఇక ఇంకో ప్రశ్న, 2023లో కొత్తగా ఓటు అప్లై చేసినప్పుడు మొబైల్ నెంబర్ తప్పుగా లింక్ అయింది. ఈ ఫారం ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మీ దగ్గర ఏ వివరాలు ఉన్నాయో వివరాలని ఇక్కడ కాలం 3లో ఇస్తారు కాబట్టి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. వాళ్ళు చెప్తున్నదే, బిఎల్ఓలు అదే చెప్తున్నారు, ఎన్నికల అధికారులు కూడా అదే చెప్తున్నారు. మూడో విభాగంలో, అంటే 3 విభాగాలని చెప్పాను కదా ఈ ఫారం, 3వ విభాగంలో మీరు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో ఆ డీటెయిల్సే ఫైనల్ అవుతాయి. టెన్షన్ పడాల్సిన పని లేదు. చాలామంది ఫోన్ నెంబర్లు మారుతున్నాయి. కొన్ని నియోజకవర్గాలు మారిపోయాయి. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. కొన్ని నియోజకవర్గాలు మారిపోయాయి. ఉదాహరణకు 2002లో చెన్నూరు, ప్రస్తుతం మంచిర్యాల. ఫారంలో అప్పటి పాత నియోజకవర్గం పేరు రాయాలా లేక మారిన ప్రస్తుత నియోజకవర్గం పేరు రాయాలా? చాలా మంచి ప్రశ్న, చాలామంది అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న. చాలా క్లియర్. ఇందులో 2-3 ప్రశ్నలే చెప్తా, 2-3 ఆన్సర్, 2-3 అంతర్గత ప్రశ్నలు కూడా ఉన్నాయి, చెప్తా ఆన్సర్. 2002లో మీది చెన్నూరు అనుకోండి, చెన్నూరు నియోజకవర్గం వివరాలను మాత్రమే రాయండి. మీ ఓటర్ లిస్టులో చెన్నూరు అనే ఉంటుంది, మీ ఓటర్ లిస్టులో చెన్నూరు నియోజకవర్గానికి ఒక కోడ్ ఉంటుంది, ఆ వివరాలు మాత్రమే రాయండి. ఆ తర్వాత ఇప్పుడు నియోజకవర్గం మారింది కాబట్టి మీరేం టెన్షన్ పడకండి. మీ నియోజకవర్గం ఏదైతే మారిందో ఆ వివరాలని ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు ఇచ్చేశారు. మొదటి భాగంలోనే ఓటరు పేరు, ఎపిక్, ప్రస్తుత ఇంటి నెంబరు మరియు పోలింగ్ కేంద్ర వివరాలు మీకు ఇచ్చే ఫారంలోనే ప్రింట్ చేసి ఇచ్చేశారు. ఇవి ఆల్రెడీ రెడీ అయ్యొచ్చాయి పై మన దగ్గరకు వచ్చిన ఫారంలో, కాబట్టి టెన్షన్ ఏం లేదు. 2002లో మీది చెన్నూరు అయ్యి ఇప్పుడు మంచిర్యాల అయినప్పటికీ మీరు చెన్నూరు నియోజకవర్గం వివరాలే రాయండి. ఓకేనా? ఇంకొక ప్రశ్నకి సమాధానం కూడా చెప్తా. ఒకవేళ 2002లో మీరు హైదరాబాద్లో ఏదైనా నియోజకవర్గంలో ఉండి ఇప్పుడు మీ ఊర్లో ఉన్న నియోజకవర్గానికి వెళ్ళారనుకోండి, మీరు 2002లో ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఆ వివరాలే రాయండి. ఇందులోనే ఇంకొక ఉప ప్రశ్నకు కూడా సమాధానం చెప్తున్నా. 2002లో మీరు ఒక గ్రామంలో, ఒకటే నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఉండి ఇప్పుడు ఇంకొక 26లో ఇంకొక గ్రామానికి వచ్చారనుకోండి, మీరు 2001 నియోజకవర్గంలో ఒకే మండలంలో రెండో గ్రామానికి మారిపోయారు. మీరు ఏం టెన్షన్ పడకండి. మీరు మొదటి గ్రామంలో ఉన్న వివరాల్ని పూర్తిగా 2002లో లిస్టులో ఉన్న వివరాలని రాయండి. ఇప్పుడున్న వివరాల్ని ఆటోమేటిక్గా వీళ్ళు ప్రింట్ చేసి ఇచ్చారు, టెన్షన్ పడాల్సిన పని లేదు. సో చాలా సింపుల్. 2002లో మీరు కానీ మీ బంధువులు కానీ ఎక్కడున్నారో వాళ్ళ వివరాలు రాస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ వివరాల్ని 3వ భాగంలో రాస్తే బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? ఇంకొక ప్రశ్న, 2002లో ఒక జిల్లాలో వరంగల్ జిల్లా, 2017 తర్వాత మరో జిల్లా ఖమ్మంకు మారిన వారు తమ ఓటు వివరాలు ఫారంలో ఎలా నమోదు చేయాలి? చెప్పేసిన ఇంతకుముందుకు ఆన్సర్ ఇదే ఆన్సర్. నియోజకవర్గంలో అప్పుడు ఏది ఉంటే ఆ వివరాలు రాయండి. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఎలక్షన్ కమిషన్ వారే మీకు ఆల్రెడీ మీకు ఇచ్చిన ఫారంలో మీ వివరాలు రాశారు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకేనా? 2002లో ఓటు ఉండి కూడా ఫారం నింపడం తెలియక రెండో భాగం నింపితే ఆ ఫామ్ పాడైపోయినట్లయినా దానికోసం 2 ఫారాలు పూర్తి చేసి ఇవ్వాలా, ఒకటి సరిపోతుందా? ఇది ఒక విచిత్రమైన ప్రశ్న. 2002లో ఓటు ఉన్నప్పుడు మొదటి భాగంలోనే నింపండి, 2002లో ఓటు లేనప్పుడు రెండో భాగంలో మీ బంధువుల వివరాలు నింపండి, 3వ భాగంలో మీ వివరాలు ఏవైతే అడుగుతారో వాటిని పూర్తిగా ఫిల్ చేయండి. ఏ టెన్షన్ లేదు. పొరపాటున నింపితే పొరపాటున సర్దిద్దుకోవడానికి బిఎల్ఓ దగ్గరికి వెళ్ళండి. ఇంతకుమించి మన దగ్గర సమాధానం లేదు. ఇవి మొత్తంగా గత వీడియోకి కింద ఎవరైతే ప్రేక్షకులు వేసిన ప్రశ్నలు అయ్యో వాటికి సమాధానాలు. ఇవి ఆల్మోస్ట్ ఆల్ నేను ఎలక్షన్ ఏదైతే బిఎల్ఓలు కావచ్చు, ఎన్నికల కమిషనర్స్ ఎన్నికల అధికారులు కావచ్చు, వాళ్ళతో మాట్లాడి ఈ సమాధానాలని తీసుకొచ్చాను. ఈ సమాధానంలో ఎవరైనా అధికారులు ఉన్నా దీని కింద మీరు ప్రశ్నించవచ్చు. అట్లాగే మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.